షుగర్ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఎక్కువ. బాగా గుండెలో పట్టేసినట్టు కానీ నొప్పి ఎక్కువ అవటం లేదా చెమటలు పట్టడం అలసట రావడం ఆయాసం ఇలాంటివి 10 నిమిషాల వరకు కూడా నార్మల్గా ఉన్న మనిషికి సడన్గా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు లేదా అటాక్స్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ గారు ఉన్నారు. ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి? హార్ట్ పంపింగ్ ఫంక్షన్ మీద కిడ్నీ ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యింది. ఎక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ సరిగ్గా పంప్ చేయలేదు. సో అందుకే బీపీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళని కూడా వాటర్ కంటెంట్ జాగ్రత్తగా చూడాలి. వర్కౌట్స్ చేస్తూ చనిపోవడం ఇలా అని. సో డీహైడ్రేషన్ గురైనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మన బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది అండ్ ఆ బ్లడ్ వెళ్ళే ఫ్లో కూడా స్లో అవుతుంది. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ కంటెంట్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా హార్ట్ అటాక్ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. యంగ్స్టర్స్లో ఈ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఇది సమ్మర్లో కూడా కేసెస్ ఎక్కువగా ఉంటాయి, హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా కూడా హార్ట్ అటాక్ ఏంటో ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయింది ఇలా చెప్తున్న నేపథ్యంలో యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం, వర్కౌట్స్ చేస్తూ చనిపోవడం ఇలా అని. ఈ సమ్మర్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు, నిజమేనా అది? సో సమ్మర్లో రిస్క్ ఎక్కువగా ఉండటం అనేది పార్ట్లీ నిజం. ఎందుకంటే సమ్మర్లో జనరల్గా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. టెంపరేచర్స్ ఎక్కువ ఉండటం వల్ల డీహైడ్రేషన్ గురవుతారు. సో ఈ డీహైడ్రేషన్ గురైనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మన బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది అండ్ ఆ బ్లడ్ వెళ్ళే ఫ్లో కూడా స్లో అవుతుంది. దానివల్ల ఆల్రెడీ బ్లాక్స్ ఉన్న పేషెంట్స్, ఆల్రెడీ రిస్క్ ఉన్న పేషెంట్స్ లేదా పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో మనం హార్ట్ అటాక్స్ అనేది ఒక్కొక్కసారి చూడొచ్చు. సో అందుకే సమ్మర్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ చాలా మేజర్ రోల్ పోషిస్తుంది ఈ హార్ట్ అటాక్కి అంటారు. అది ఎట్లాగా, అసలు డీహైడ్రేట్ అవుతున్నామని మనకి ఎలా తెలుస్తుంది? సో డీహైడ్రేట్ అవుతున్నామని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ముఖ్యంగా చెమటలు ఎక్కువ పడతాయండి. జనరల్గా మనం ఏదైతే వాటర్ ఇంటేక్ ఉంటుందో అది నార్మల్ వాటర్ కానీ మనం వండుకోటానికి యూజ్ చేసే వాటర్ లేదంటే ఇంకా రకరకాలుగా వాటర్ని తీసుకుంటాం. మనకి అది జనరల్గా బయటికి వేరే ఫార్మ్స్ ద్వారా వస్తుంది, చెమట్లని లేదా యూరిన్ అని ఎక్సెట్రా, దాని ద్వారా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనకి చెమట్లు బాగా ఎక్కువ పడుతున్నాయో లేదంటే మనకి యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్గా వస్తుందో అది మనకు ఒక సిగ్నల్ అనమాట, మీరు సరిగ్గా హైడ్రేషన్ తీసుకోవట్లేదు అంటే. దీని అన్నిటికన్నా ముఖ్యం చెమట్ల కన్నా యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్గా లేదా ఎల్లోయిష్గా అలాగ వస్తుంటే ఇట్ క్లియర్లీ టెల్స్ దట్ మీరు అవసరానికన్నా తక్కువ వాటర్ తీసుకుంటున్నారు. సో ఇంకోటి జనరల్గా ఎండల్లో బయటికి వెళ్తాం కాబట్టి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ తెలంగాణ కొంచెం డ్రైగా ఉన్నా కూడా ఆంధ్ర సైడ్ అటు సైడ్ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ కాబట్టి అటు సైడ్ చెమటలు ఎక్కువ పడతాయి. మనకు కావాల్సిన దానికన్నా బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు డిహైడ్రేట్ అవుతారు. ఓకే డాక్టర్ గారు, అసలు జనరల్గానే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంది అని ఒక పేషెంట్కి ఒక 4 రోజుల ముందు 15 రోజుల ముందు ఇట్లా తెలుస్తుంది అంటారు కదా, అట్లా నిజంగానే ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా? హార్ట్ అటాక్స్ కొన్ని సందర్భాల్లో సడన్గా వస్తాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. జనరల్గా వార్నింగ్ సైన్స్ అంటే నడిచేటప్పుడు కొంచెం గుండెల్లో పట్టేసినట్టు ఉండటం కానీ, ఆయాసంలాగా అనిపించడం కానీ, ఇవన్నీ ఏంటంటే హార్ట్ అటాక్ కాదు, మీకు ఏదో హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు అని ఒక సంకేతాన్ని ఇస్తాయి అనమాట. ఇంకా దాని టైంకి మనం అబ్జర్వ్ చేసి చెక్ చేయించుకుంటే కొన్నిసార్లు రాకముందలే ఐడెంటిఫై చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ చాలా సడన్గా వస్తాయి అనమాట. అంటే నిన్న మొన్నటి వరకు లేదా ఒక 10 నిమిషాల వరకు కూడా నార్మల్గా ఉన్న మనిషికి సడన్గా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఇప్పుడు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో. హార్ట్ అటాక్ వచ్చే ముందు కొందరు లక్షణాలు కనిపిస్తాయి, కొందరు లక్షణాలు కనపడవు. ఇప్పుడు హైడ్రేషన్ ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సమ్మర్లో అయితే? సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఆ మనిషి యొక్క హార్ట్ పంపింగ్ ఫంక్షన్ మీద, కిడ్నీ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఒక నార్మల్ మనిషి ఉన్నాడు, హార్ట్ పంపింగ్ కిడ్నీ ఫంక్షన్ అంతా బాగుంది అనుకోండి, అతను ఎట్లాగైనా 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగొచ్చు. మరి ఎక్కువ కూడా తాగకూడదు. అలా అని ఎక్కువ తాగినా కూడా ఇబ్బందే, సోడియం లెవెల్స్ తగ్గుతాయి ఎక్కువ తాగితే. సో దానివల్ల మళ్ళీ కన్ఫ్యూజన్ అని అదని ఇదని వస్తుంది, వాటర్ టాక్సిటీ. ఎగ్జాక్ట్లీ. అదే హార్ట్ పంపింగ్ తక్కువ ఉందనుకోండి, కొంతమందికి హార్ట్ పంపింగ్ ఒక 45% లేదా 30%, ఇంకా తక్కువ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదు.
ఎక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ సరిగ్గా పంప్ చేయలేదు. పంప్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఆ వాటర్ అంతా మళ్ళీ లంగ్స్లో అక్యూములేట్ అయ్యి ఆయాసం రావటం అలాంటిది వస్తుంది అన్నమాట. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది డయాలసిస్ మీద ఉంటారు, లేదా కొంతమంది డయాలసిస్కి వెళ్ళే స్టేజ్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కిడ్నీ కరెక్ట్గా ఫిల్టర్ చేయలేదు, సో వాళ్ళు కూడా ఎక్కువ తాగకూడదు. జనరల్గా మీ యొక్క హార్ట్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్కి తగినట్టుగా మీరు వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవటం మంచిది. ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉంది, టాబ్లెట్స్ వాడుతున్నారు అనే వాళ్ళకి ఈ సమ్మర్ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్లు వాడుతున్నారంటేనే ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని అర్థం. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం సిమ్టమ్స్ వచ్చినప్పుడు లేదా అటాక్స్ వచ్చినప్పుడు స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ చేసి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ పెడతాం అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే బ్లడ్ థిన్నింగ్ టాబ్లెట్స్ పెట్టినప్పుడు బ్లడ్ థిన్ అవుతుంది. అదే మనం వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, ఏమవుతుంది, డిహైడ్రేషన్ గురైతే మళ్ళీ బ్లడ్ లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుద్ది, సో బ్లడ్ చిక్కబడుద్ది, దానివల్ల మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది. సో నేను అందుకే నా పేషెంట్స్ అందరికీ ఎవరికైతే స్టంట్ జరిగిందో లేదా బైపాస్ సర్జరీకి వెళ్ళారో హార్ట్ పంపింగ్ బాగుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డోంట్ గెట్ డిహైడ్రేటెడ్, అంటే డిహైడ్రేషన్ గురవకుండా జాగ్రత్తలు తీసుకోండి అని నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి కొంతమంది మందులు వాడతారు ఇప్పుడు బీపీ కని వాటికని వీటికని. డిహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బీపీ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ బీపీ సపోజ్ ఒక 130, 140 ఉందనుకోండి పేషెంట్ బీపీ, దానికి తగినట్టుగా మనం మెడిసిన్స్ ఇస్తాం. ఒక పక్కన దానికి సరిపడా వాటర్ తీసుకోవట్లేదు, సరిపడా వాటర్ తీసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అవుతుంది కానీ మందులు డోస్ మార్చరు, దానివల్ల ఏంటి ఇంకా బీపీ డౌన్ అవుతుంది. సో అది కూడా ఒక డేంజర్ అనమాట. సో అందుకే బీపీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళని కూడా వాటర్ కంటెంట్ జాగ్రత్తగా చూసుకొని మరీ డీహైడ్రేట్ అవ్వకుండా, ఒకవేళ డీహైడ్రేట్ ఎక్కువ అవుతుంటే దానికి తగినట్టు బీపీ మెడిసిన్స్ కూడా అడ్జస్ట్ చేయమని చెప్తాం అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ కూడా హార్ట్ అటాక్ ఒక కారణం అవుతుందా? అంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ చాలా కాలంగా ఉండి దానికి మల్టిపుల్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ లేదా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజెస్. ఇప్పుడు చాలా మంది సన్ స్ట్రోక్ అయింది, లేకపోతే హీట్ స్ట్రోక్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయారని కూడా అంటూ ఉంటారు, రావచ్చు బయటికి. కానీ అట్లా వెళ్ళినప్పుడు హార్ట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఎవరైతే సన్ స్ట్రోక్ కి లేదా వడదెబ్బకి ఇట్లా గురైన వాళ్ళకి కొంత హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే ఎవరికైతే ఈ సన్ స్ట్రోక్ వడదెబ్బ తగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఇది ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా మజిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. దానివల్ల రివర్స్గా హార్ట్ మీద స్ట్రెస్ పడి హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు జిమ్కి వెళ్తారు, వర్కౌట్స్ ఎలాగో చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఏంటో ఫిజికల్ యాక్టివిటీ హార్ట్ హెల్త్కి అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఇన్ ద సెన్స్ జిమ్లో అంత పెద్దగా వర్కౌట్ చేయాల్సిన పని లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సమ్మర్ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? సో సమ్మర్లో డెఫినెట్గా వాకింగ్ చేసేవాళ్ళు కానీ వర్కౌట్ చేసేవాళ్ళు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మరీ ఎండలో వర్కౌట్ కానీ వాకింగ్ కానీ చేయొద్దు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు లేదా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు వీలైతే డోంట్ డూ ఎనీ ఎక్స్టర్నల్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే బయటికి వెళ్ళి చేసేదో అది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అది అతి ముఖ్యమైనది. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏం రికమెండ్ చేస్తున్నాయంటే ఒక వారానికి 2.5 hours తగినంత ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ, దిస్ ఈజ్ ఇనఫ్. ఓకే, ఇనఫ్ అంటే అందరూ అంతే చేయాలి, అందుకని ఎక్కువ చేయకూడదని ఏమీ లేదు, కనీసం అంత చేయాలని చెప్తారనమాట. అంతకన్నా తక్కువ చేయటం మంచిది కాదు అంటారు. దీంతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా వారానికి ఒక 2 రోజులు లేదా 3 రోజులు బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కనుక మనం యాక్టివేట్ చేస్తే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, వెల్ బీయింగ్ బాగుంటుంది. సో ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మన మైటోకాండ్రియా అని ఉంటాయి మన సెల్స్లో చిన్నవి, అవన్నీ యాక్టివేట్ అయ్యి అది ఉన్నప్పుడు మనకి ఓవరాల్ వెల్ బీయింగ్గా స్ట్రాంగ్గా లేదంటే కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం అన్నమాట. అలానే మరీ ఎక్సెసివ్గా చేయకూడదు. అలా అని కొంతమంది ఏంటి థ్రెడ్మిల్ మీద వాళ్ళ వల్ల అయినా కాకపోయినా ఒక ఎక్కువ చేసేస్తూ ఉంటారు, దానివల్ల హార్ట్ రేట్స్ బాగా పెరిగిపోతాయి కొంతమందికి. సో ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, నేనేం చెప్తానంటే మీరు ఎంతవరకు చేయాలంటే మీరు పక్క వాళ్ళతో అట్లీస్ట్ మాట్లాడగలిగే అంతవరకు
స్ట్రెస్ తీసుకోండి, అంటే మీ హార్ట్కి స్ట్రెస్ ఇవ్వండి, అంతకు మించి ఇవ్వద్దు. ఇప్పుడు పరిగెడుతున్నప్పుడు మీరు మాట్లాడాలి అట్లీస్ట్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి లేదా చేస్తుంటే కూడా కుప్పకూలిపోయి చనిపోయే వాళ్ళని చూసాం మనము. అంటే వాళ్ళకి అప్పుడు ఒక లక్షణం ఏదైనా కనిపిస్తుంది, మీరు జాగ్రత్త తీసుకోండి, వెంటనే ఆపేయండి, రెస్ట్ తీసుకోండి అనేది ఏమి ఉండదా? జనరల్గా జిమ్కి వెళ్ళి ఇలా కొలాప్స్ అయిన వాళ్ళల్లో కొంతమందికి అన్ఫార్చునేట్గా ఏమి ముందల వార్నింగ్ సైన్స్ రాకుండానే అయిన వాళ్ళు ఉన్నారండి. బట్ కొంతమందికి ఏంటంటే కొంచెం అలసట ఎక్కువగా అనిపించడం, లేదంటే కొంచెం గుండెల్లో బరువుగా అనిపించడం, లేదా లైట్గా గుండె దడ రావటం, కొంచెం తలంతా డిమ్గా అనిపించడం, ఇలాంటివి అనిపించినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేముందిలే, నేను కొంచెం ఎక్కువ టైర్ అయ్యాను, లేదంటే ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు, ముందు రోజు సరిగ్గా నిద్రపోలేదు, లేదా ముందు రోజు వర్కౌట్ చేయటం వల్ల ఈరోజు నాకు ఇట్లా అనిపిస్తుంది అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఇలాగ నెగ్లెక్ట్ చేసి కొంచెం హార్ట్ అటాక్స్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని కూడా మనం చూసామన్నమాట. సో అందుకే ఏంటంటే ఎనీ అబ్నార్మాలిటీ, అంటే మీకు సంబంధించి మీకు ఏదన్నా సరిగ్గా అనిపించకపోతే డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఒక్క నిమిషం కూర్చొని, లేదా మీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళతో చూపించుకొని, లేదా వీలైతే డాక్టర్ని కన్సల్ట్ చేసి అన్ని నార్మల్ అనుకుంటేనే దెన్ యూ రెజ్యూమ్. వాటర్ తాగితే అప్పుడు అంటే డీహైడ్రేషన్ వల్ల అయితే వాటర్ తాగితే హెల్ప్ అవుతుంది, బట్ అన్నిటికీ వాటర్ కాదు కదా సొల్యూషన్. ప్రాబ్లం అనేది రకరకాల రీజన్స్ వల్ల వస్తుంది కదా. ఇప్పుడు ఏంటో వాట్సాప్లో వైరల్ అవుతుంది, ఒక 3 టాబ్లెట్స్ మీ పక్కనే ఉంచుకోండి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, లేదా ఆ ప్రాబ్లం ఉందనగానే వెంటనే తీసుకోండి అని. అలాంటి టాబ్లెట్స్ నిజంగానే పనిచేస్తాయా? టాబ్లెట్స్ అయితే పనిచేస్తాయండి, అలా అని అందరూ దగ్గర ఉంచుకోవటం, అందరూ తీసుకోవటం కరెక్ట్ కాదు. ఆ టాబ్లెట్స్ జనరల్గా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ ఎయిడ్ కింద హాస్పిటల్స్లో ఇస్తాం మనం. కాకపోతే ఫస్ట్ ఆ టాబ్లెట్స్ తీసుకునే ముందు అది హార్ట్ అటాకా కాదా అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయకుండా టాబ్లెట్స్ తీసుకోవడం అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. బట్ కొన్ని ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే మారుమూల ప్రదేశాలు, లేదంటే ఎవరు హాస్పిటల్స్ ఫెసిలిటీ లేని ప్లేసులకు మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, రూరల్ బాగా రూరల్ ప్లేసెస్, మీకు కొంచెం ఈ హార్ట్ అటాక్స్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన ఉంది, లేదా మీ ఫ్యామిలీలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఇలాంటి ఏదన్నా ఉండి, ఎవరన్నా మిమ్మల్ని ఫోన్లో కనీసం మీ సిమ్టమ్స్ గురించి ఓకే ఇది హార్ట్ అటాక్ లాగా ఉంది అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ టైంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవటం మంచిది. కోమార్బిడిటీస్ చాలా డేంజర్ డాక్టర్ గారు. అయితే కోమార్బిడిటీస్ డెఫినెట్లీ డేంజర్, అందుకే కదా కోమార్బిడిటీస్ అంది వాళ్ళని. సో అవైతే ఎప్పుడైనా ఈ హార్ట్ ని ఇబ్బంది పెట్టొచ్చు, అంటే బీపీ గానీ షుగర్ గానీ. డెఫినెట్లీ షుగర్ పేషెంట్స్ కి ఏదో ఒక టైంలో హార్ట్ ప్రాబ్లం అనేది ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం ఎక్కువ. అట్లాగే బీపీ పేషెంట్స్ కూడా, ఫ్యామిలీ హిస్టరీ కూడా, స్మోకర్స్ అన్నిటికన్నా ముఖ్యం, నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు సడన్ గా అనిపిస్తుంది, మీరు చెప్పిన ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఇది సమ్మర్ కావచ్చు, వింటర్ కావచ్చు, మాన్సూన్ కావచ్చు, రెయినీ సీజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బరువుగా అనిపిస్తుంది లేదా పట్టేసినట్లు అనిపిస్తుంది, గుండె నొప్పి అని నాకు డౌట్ వచ్చింది అన్నప్పుడు వెంటనే ఏం చేయాలి డాక్టర్? ఈ సిమ్టమ్స్ ఏ వయసులో వచ్చిన వాళ్ళకి చూసుకోవాలండి. అది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి వస్తే జనరల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూడం, అంటే సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఆ వయసులో చూడం. అలాని రావు అంటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా నాకు గ్యాస్ట్రైటిసా, లేదంటే ఏదైనా మజిల్ పెయినా, లేదంటే ఏదైనా బోన్ పెయినా, లేదంటే ఏదైనా ఇంజురీ అయిందా, ఇలాంటివన్నీ మైండ్లోకి రావాలన్నమాట. అవి ఏమీ లేవు, నాకు బాగా గుండెలో పట్టేసినట్టు కానీ, కొంచెం కదిలిన నొప్పి ఎక్కువ అవటం, లేదా బాగా చెమటలు పట్టడం, అలసట రావటం, ఆయాసం రావటం, ఇలాంటివి అనుకున్నప్పుడు సింపుల్ టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ చేయించుకుంటే మీ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అదే ఇంకొంచెం పెద్దవాళ్ళు ఒక 30 to 50 years లేదా 40 to 50 years ఈ వయసులో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కోమార్బిడిటీస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏదన్నా అనిపిస్తే లైక్ గ్యాస్ ప్రాబ్లం లాగా కానీ, మంటలాగా కానీ, సొంత వైద్యం చేసుకోకుండా లేదా వాట్సాప్ వైద్యాలు చేసుకోకుండా వీలైతే హాస్పిటల్కి వెళ్ళి సింపుల్ ఈసీజీ చేయించుకొని ఒక బీపీ డాక్టర్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే చాలా వరకు క్లారిటీ వస్తుంది. అసలు ఏం లేవు, హెల్దీ ఇండివిజువల్, ఎన్నాళ్ళకి ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకోవాలి? సో అది కూడా ఏజ్ని బట్టి మారుతుందండి. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి, కొలెస్ట్రాల్ గైడ్ లైన్స్ వచ్చినాయి, అమెరికన్ గైడ్ లైన్స్. అందులో కొన్ని విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు 40 years అనేవాళ్ళు, ఇప్పుడు 30 years నుంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ జాగ్రత్తగా మానిటర్ చేయాలని చెప్తున్నారు. ఎవరిలో అయితే రిస్క్ ఉందో, అంటే వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళకి కొలెస్ట్రాల్ డిసీజెస్ ఉంటాయి,
వాళ్ళకి దాదాపు 9 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలో ఆ టైం నుంచే పిల్లల్లో కూడా రెగ్యులర్గా ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫాలో అప్ చేయటం అనేది మంచిది అనేది చెప్తున్నారు అనమాట. కొలెస్ట్రాల్ అసలు ఎంత ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఇవి చెప్తారు కదా, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎంత ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లు? సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్ అండి అది. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్లే మనకు హార్మోన్స్ కానీ సెల్స్ యొక్క మెంబ్రెయిన్స్ ఇవన్నీ ఇంటాక్ట్గా ఉంటాయి. అలా అని కొలెస్ట్రాల్ ఒక లెవెల్ దాటి ఎక్కువ అవటం వల్ల ఇబ్బందులు చూస్తాం అనమాట. బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. జనరల్గా మనకి బుక్స్ చెప్పేది ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ టైం ఎల్డిఎల్ చేయించుకుంటే నార్మల్ హెల్దీ పర్సన్స్లో లెస్ దాన్ 70 అనేది మంచిది. ఇవన్నీ వెస్ట్రన్ గైడ్ లైన్స్. బట్ మన ఇండియన్ గైడ్ లైన్స్లో కూడా ఈ మధ్య యాజ్ లో యాజ్ పాసిబుల్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. దీని మీద చాలా డిబేట్ ఉందండి. కొంతమంది డైటీషియన్స్ కానీ లేదంటే సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ 70 కన్నా తక్కువ అసలు చూస్తామా డాక్టర్ గారు? చూస్తాం. అంటే ఎందుకంటే మన డైట్ అలాంటిదండి. అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం అన్ని కార్బ్స్, ఎక్కువ కార్బ్స్ తింటూ ఉంటాం. దానికి తగినట్టు ఎక్సర్సైజ్ చేయము, బాడీకి రెస్ట్ ఇవ్వము, తర్వాత నైట్స్ తింటాం, లేట్ నైట్స్, స్వీట్స్, షుగర్లు యాడ్ చేస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎల్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి. స్లీప్ కూడా వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండలు బాగా దంచి కొడుతూ ఉన్నాయి, చూసారు, హీట్ వేవ్ లాగా ఉంది. ఇలాంటప్పుడు ఈ సందర్భంగా, ఇంటర్వ్యూ సందర్భంగా ఎవరికైనా హార్ట్ పదిలంగా ఉండాలి అంటే ఒక 4 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేషన్ ఇస్ ద కీ, అన్నిటికన్నా ముఖ్యం. సో హైడ్రేషన్ తర్వాత బీపీ కనుక ఉంటే మీరు డీహైడ్రేట్ అవుతుంటే బీపీ చెక్ చేసుకొని దాని ప్రకారం మీ బీపీ టాబ్లెట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎండాకాలంలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు వీలైతే బయటికి వెళ్ళటం లేదా ఈ ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు ఆ టైంలో ఆపేసేయండి. దాని తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ కంటెంట్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. అధిక చెమటలు పడుతూ ఉంటే కూడా అది డేంజర్ సైన్. చాలా మందికి షర్టు తడిసిపోయేంత బాగా ఎక్కువ చెమటలు పడితే అదేంటంటే ఇంకా ఎక్కువ వాటర్ తాగాలి అని మీకు సంకేతం ఇస్తుంది అన్నమాట. కోకోనట్ వాటర్ తీసుకుంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవుతాయా? డెఫినెట్లీ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయండి. అలా అని మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు, దాంట్లో షుగర్స్ ఇవి కూడా ఉంటాయి. సో నార్మల్ పేషెంట్స్ తీసుకోవచ్చు, అలాని మరీ ఎక్కువ కూడా మంచిది కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. డీహైడ్రేషన్ చాలా డేంజరు. సో డీహైడ్రేట్ అవుతే కనుక అది హార్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. హార్ట్ కొంచెం దడగా అనిపిస్తున్నా, ఏదో అబ్నార్మల్గా అనిపిస్తున్నా, అలసటగా ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. ట్రావెల్లో ఉన్న వాళ్ళైతే దగ్గర ఉన్న ఏ హాస్పిటల్కైనా, చాలా మంది కూడా మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని ఆ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుందని చెప్తారు కదా డాక్టర్ గారు, ఎంత టైం అది? హాఫ్ అన్ అవర్. హార్ట్ అటాక్ వస్తే హార్ట్ ఇస్ మజిల్ అండి. మజిల్కి ఫుడ్ అనేది ఆపేసామనుకోండి డెఫినెట్ గా డ్యామేజ్ మొదలవుద్ది. సో ఎంత త్వరగా మనం ఫుడ్ అనేది ఇవ్వగలిగితే అంత రికవరీ బాగుంటుంది. సో గోల్డెన్ పీరియడ్ అనేది 2 hours లోపు కనుక మనం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేస్తే హార్ట్ పంపింగ్ అనేది మోర్ ఆర్ లెస్ నార్మల్ అయిపోతుంది. అదే డిలే అయ్యే కొద్ది ఏంటంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ పెరుగుద్ది. మనం ఒకవేళ వెజల్ని బ్లాక్ క్లియర్ చేసినా కూడా పంపింగ్ ఇంప్రూవ్ అవటానికి టైం పట్టుద్ది. ఒక్కొక్కసారి ఇంప్రూవ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. ఉమెన్కి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు చెప్పినయే, దాంతో పాటు ఏంటంటే కొంచెం ఎక్కువ జనరల్గా మన లేడీస్ వాటర్ ఎక్కువ తాగరు. సో వాటర్ కూడా ఎక్కువ తాగాలని చెప్తున్నా. నెక్స్ట్ ఈ న్యూట్రియంట్స్ అనేది ఫుడ్ ఇది కూడా జాగ్రత్తగా తీసుకోవటం. ఉమెన్ తన హెల్త్ గురించి తను అసలు ఎప్పుడు పట్టించుకోరు. ఎప్పుడైనా అసలు ఈసీజీ ఇయర్లీ వన్స్ చెకప్ ఉంటుంది కదా, దానికోసం కూడా వెళ్ళరు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్. బట్ అప్పుడప్పుడు అనుకోవాలి వాళ్ళు బాగుంటేనే ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటారని. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.